నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాలు మెరుగ్గా నమోదయ్యాయి. విద్యార్థుల రిజల్ట్స్ కళాశాలకు గర్వకారణంగా నిలిచాయని, ఈ విజయానికి ప్రభుత్వ పథకాలు కీలకమని ఉపాధ్యాయులు తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు విస్తరించడం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఉచిత పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్స్ అందించడం ప్రయోజకరమైందని అన్నారు. సంకల్పం 2026 ప్రణాళికతో విద్యార్థులను ఏ, బి, సి కేటగిరీగా విభజించి ప్రత్యేక శిక్షణ అందించడంతో ఫలితాలు మెరుగుపడ్డాయని చెప్పారు. ప్రతి ఉపాధ్యాయులు 10 మంది విద్యార్థులను దత్తత తీసుకునే కేర్ టేకర్ విధానం, వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం, పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు సాధ్యం అయ్యాయని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మార్గదర్శకత్వం అందించామని, సందేహాలు వచ్చినప్పుడు వెంటనే ఉపాధ్యాయులు స్పందించేవారని విద్యార్థులు తెలిపారు. నా పేరు ప్రసాద్. నేను డోన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వొకేషనల్ ఏఎన్టీ గ్రూప్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు విడుదలైన ఇంటర్ పరీక్షలలో 500 గాను 482 మార్కులు సాధించాను. దీనికి కారణం మా అధ్యాపకులు, అలాగే తోటి ఉపాధ్యాయులు అందరి సహకారంతో నేను ఈరోజు ఈ మార్కు సంపాదించాను. అందరికీ ధన్యవాదాలు. మా ఇంట్లో వాళ్ళు అందరు చాలా సంతోషంగా ఉన్నారు. నా మార్కులను చూసి మా నాన్నకి చాలా గర్వకారణంగా ఉంటుంది మార్కులు తెలిస్తే. అలాగే డోన్లో ఈ కాలేజీలో వొకేషనల్ ఏఎన్టీ గ్రూప్ ఉందని అందరికి తెలియజేస్తూ ధన్యవాదాలు. నా పేరు అక్బర్. నేను డోన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్నాను. 2024-2026 ఇంటర్ ఫలితాల్లో నేను సిఈసిలో 1000 గాను 951 మార్కులు వచ్చినాయి. దానికి కారణం మా నాయన చనిపోయినాడు. మా అమ్మ ఎంతో కష్టపడుతూ ఇళ్లలో పని చేస్తూ నన్ను చదివిస్తుంది. అట్లాగే నేను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. అంతా డైలీ పని చేయడము, వచ్చి చదువుకోవడము, కష్టపడము. వచ్చే 5,000-6,000 జీతానికి మా అమ్మ మమ్మల్ని చదివిస్తుంది. కానీ నేను పెద్దగా చదవాలనుకుంటున్నాను, యూనివర్సిటీకి పోవాలనుకుంటున్నాను. కానీ దానికి వెళ్ళడానికి మా అమ్మ దగ్గర డబ్బులు లేవు. అట్లాగే నేను ఈ కళాశాల చదువుతున్నప్పుడు నాకు డోన్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందని తెలియదు. కానీ నేను గూగుల్ మ్యాప్లో కొట్టినప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలని చూసినాను. ప్రభుత్వ జూనియర్ కళాశాల మామూలుగా ఉంటుంది అనుకున్నాను. కానీ ప్రైవేట్ కళాశాలలో ఏ విధంగా అయితే ఉన్నాయో పిల్లలకి, విద్యార్థులకి అట్లా ఇక్కడనే ప్రభుత్వ కళాశాలలో కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కానీ, లేకపోతే సిట్టింగ్ ఫెసిలిటీ కానీ, కంప్యూటర్, వొకేషనల్ గ్రూప్ కానీ, మిగతా ఏ కళాశాల డోన్లో ఏ కళాశాలలో లేనటువంటి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అండ్ ఏఎన్టీ 5 గ్రూపులు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో అండ్ సెకండ్ ఇయర్లో విద్యార్థులు అందరికి కలిసి, అంటే ఎవరైతే చదవని విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఎంతవరకు సాధించగలుగుతూ, వాళ్ళలో ఎంతవరకు తీయగలుగుతారో అంతవరకు సాధించగలగడానికి మా ఉపాధ్యాయులంతా ఎల్లప్పుడు ఇంటికి పోయినప్పుడు కానీ ఏమన్నా డౌట్లు వచ్చినాక ఫోన్ చేసినామనుకో ఎప్పుడు చెప్తూనే ఉంటారు మాకు. నేను ఈ 1000 కానీ 951 మార్కులు సాధించడానికి మా ప్రిన్సిపల్ సార్ కృష్ణయ్య గారు కానీ, మా ఎకనామిక్స్ సార్ ఎప్పుడు చెప్తూనే ఉండేవాడు, నువ్వు కొట్టాలరా, నువ్వు కొట్టాల స్టేట్లో తేలాలరా అని. అట్లనే నేను సాధిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కెమిస్ట్రీ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ కానీ చెప్తూనే ఉంటారు. అంటే నేను సిఈసి గ్రూప్ చెందిన వ్యక్తి అని కాకుండా మాకు ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లెక్చరర్ నువ్వు కొట్టాలరా, నువ్వు సాధించాలరా అని ప్రతి లెక్చరరు నన్ను ప్రోత్సహించినారు. నేను అట్టే పై చదువులకు పోవాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. టీవీ మీడియాకు కూడా థ్యాంక్ యూ. నా పేరు కె చంద్రమోహన్, అర్థశాస్త్ర అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ డోన్. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విడుదల చేసినటువంటి పరీక్షా ఫలితాలలో మా కళాశాల విద్యార్థులు సాధించినటువంటి ఘనతను మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మా పిల్లలకి మా కళాశాలలో చేరిన రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటాం. పేద పిల్లలు వచ్చేటువంటి ఎవరైనా సరే ఉంటే ఆ పిల్లలకి మా కళాశాల ఎప్పుడు ఆహ్వానం పలుకుతుంది. కొంతమందిని మేము ప్రత్యేకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పాటించేటువంటి ఈ సంకల్ప్ కానీ, లేకపోతే వారు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని ఎంసెట్ కోచింగ్లో కానీ, అదేవిధంగా ఆర్ట్స్ విద్యార్థులకు పోటీ పరీక్షలకు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తూ వాళ్ళ కెరీర్ను దృష్టిలో పెట్టుకొని మా కళాశాల అధ్యాపక బృందం అంతా కూడా మా ప్రిన్సిపల్ గారి ఆదేశాలతో గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతి వసతిని ఉపయోగించుకుంటూ ఈ కళాశాలను దినదిన అభివృద్ధిగా ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటూ పిల్లల భవిష్యత్తుకు మేము అండగా ఉంటూ వారికి మంచి ఫలితాలను సాధించే విధంగా ఈరోజు వెళ్తా ఉన్నాం. నిజంగా ఇలాంటి కాలేజీ ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రైవేటు కాలేజీలకు ఏ మాత్రము తగ్గని విధంగా, ప్రైవేటు కాలేజీలను తీసిపోని విధంగా వాళ్ళకు ధీటుగా మంచి పర్సెంటేజ్, దాదాపు సెకండ్ ఇయర్ 75% ఈ కాలేజ్ సాధించింది అంటే
మేము చాలా గర్వంగా ఉన్నాం. ఇది అన్నిటికీ కూడా కారణం మా యొక్క సమిష్టి కృషి. దీని వెనుక మాకు కళాశాలకు ఒక గొప్ప తండ్రిలాగా ఉండేటువంటి పులిపాటి కృష్ణయ్య గారు, తర్వాత అధ్యాపకులు, విద్యార్థులు కూడా మాకు సహకరించి మంచిగా సాధించుకుంటూ ముందుకెళ్తున్నందుకు కూడా మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అంతేవిధంగా కళాశాల అభివృద్ధిలో కూడా డోన్ పురపాలక సంఘంలో ఉండేటువంటి పెద్దలు కూడా మాకు సహకరిస్తూ వారి యొక్క సహకారం తీసుకుంటూ ఈ కళాశాలలో దాదాపు మేము 400 అబోవ్ స్టూడెంట్స్ తో అచీవ్ అవుతూ ఢీ అంటే ప్రైవేట్ కాలేజీలు డి అంటే ఢీ కొట్టే విధంగా ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేయడానికి మేము గర్వపడతా ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వ కళాశాలలు అనేటువంటిది ఎంతో మందికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మా ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ టీవీ యాజమాన్యానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.